హాయ్ అండి, వెల్కమ్ టు ఈస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క ఏరియా అంతా కూడా మేడిపల్లి అండి. మీరు చూస్తున్న ఈ యొక్క అపార్ట్మెంట్ వచ్చేసి మనకి మేడిపల్లి సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్, అంటే మెయిన్ రోడ్ నుంచి కేవలం 400 మీటర్ల డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉన్నదండి. ఈ ప్రాపర్టీ 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మేడిపల్లి మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. పదండి మనం ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ కాగానే మనకి పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా ఉంటుందండి. పార్కింగ్ ఏరియాలో కూడా చాలా స్పేషియస్గా, చాలా నీట్గా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. మనం ఇటువైపు చూసినట్లయితే గేట్ వ్యూ అలా ఉంటుందండి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పార్కింగ్లో ఆల్రెడీ మనకి బిల్డర్ గారు ప్రతి ఫ్లాట్ యొక్క నెంబర్ కూడా ఆల్రెడీ ముందే వాళ్ళు ఇక్కడ నెంబర్స్ అనేటివి కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు మీరు ఇవి చూస్తున్నంత కూడా ఇవి ఛార్జింగ్ పాయింట్స్ అండి. మీరు ఇటువైపు చూసినట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇవన్నీ 6 మెంబర్స్కి యూజ్ అయ్యే లిఫ్ట్ ప్రొవిజన్. అండ్ లిఫ్ట్కి ఆపోజిట్లోనే స్టేర్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం పార్కింగ్కి ఇటువైపు కూడా చూసినట్లయితే పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా ఉంటుందండి. అండ్ సరౌండింగ్స్ కూడా అన్నీ కూడా నీట్గా ఉన్నాయండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. పదండి ఒకసారి మనము మీదికి వెళ్ళి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. పదండి. మనం పైకి వెళ్ళినట్లయితే కారిడార్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇటు పక్కన లిఫ్ట్ ఉంటుంది అండ్ ఇటు ఈస్ట్ ఫేస్ డోర్ అండి. సో ఇదంతా కూడా మనం చూస్తున్నది ఈస్ట్ ఫేస్. సో ఈస్ట్ ఫేస్లో ప్రతి ఫ్లాట్కి కూడా బిల్డర్ గారు మనకి సింగిల్ డోరే ప్రొవైడ్ చేశారండి. అండ్ హాల్లోకి వెళ్ళగానే హాల్ యొక్క యాంబియంట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. ఇటువైపు అంటే ఈశాన్య మూల సైడ్ మనకి దేవుడి రూమ్ని బిల్డర్ గారు ఏర్పాటు చేశారండి. అండ్ రూమ్ పక్కనే మనకి ఇటువైపు బాల్కనీ ఉంటుందండి. ఈ బాల్కనీకి కంప్లీట్గా స్లైడర్ గ్లాస్ డోర్ ఉంటుంది. అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే కంప్లీట్గా ఈ బాల్కనీ కూడా ప్రాపర్గా ఉంటుందండి. ఇదంతా కూడా గ్లాస్ అండ్ స్టీల్ రైలింగ్ తోటి ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ వచ్చి మనకి రోడ్ సైడ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా. మనం బాల్కనీ నుంచి హాల్లోకి ఎంటర్ కాగానే ఇటువైపు మనకి టీవీ యూనిట్ కోసం అనేది ఇటువైపు బిల్డర్ గారు ఇచ్చారండి. మనం ఇటువైపు మళ్ళీ వెళ్ళినట్లయితే మనకి ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా కూడా కంప్లీట్గా డైనింగ్ స్పేస్, మంచి ఫాల్ సీలింగ్, సూపర్గా డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. మనకు డైనింగ్ ఏరియాకి పక్కనే మనకి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక డోర్. చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంటర్ కాగానే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి సూపర్ కలర్స్ ఇచ్చారు. ఎంత స్పేషియస్గా చూడండి ఎంత బాగుందో. మంచి వెంటిలేషన్ ఉంది. ప్రాపర్గా సెల్ఫ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఇటువైపు కూడా చూసినట్లయితే కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అండ్ మంచి ఎలిగెంట్గా కలర్ అండ్ వెంటిలేషన్. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక ప్రీమియం లుక్ అండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళగానే వైట్ ఆపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్. అండ్ మీకు ప్రతి బెడ్రూమ్స్కి ఇవన్నీ కూడా సిలిండర్ లాక్స్ అనేది బిల్డర్ గారు ప్రొవైడ్ చేశారు. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా స్పేషియస్గా మంచి కంఫర్టబుల్గా అన్ని సెల్ఫ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. యాంబియంట్ కలర్, మంచి ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దాంతోపాటుగా మంచి వెంటిలేషన్ కూడా ఉందండి. అండ్ ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. బిల్డర్ గారు క్వాలిటీకి ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా అన్నీ కూడా హిందూవేర్ శానిటరీ యూజ్ చేశారండి. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. అంటే ఒకసారి సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము బయటికి వెళ్ళగానే ఇదంతా కూడా మనకి ఇటువైపు ఒకటి గెస్ట్లు వస్తే యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ కూడా, కామన్ వాష్రూమ్ కూడా ఏర్పాటు చేశారండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. కామన్ వాష్రూమ్ కూడా చాలా చాలా పెద్ద స్పేసెస్గా ఇచ్చారు. వాష్రూమ్ పక్కనే మనకి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ కూడా మంచి కంప్లీట్గా సూపర్ వెంటిలేషన్ తోటి ఇచ్చారండి. ఇదంతా కూడా కిచెన్ అండి. మంచి 4 బర్నర్ స్టవ్, కూర్చునే విధంగా ప్లాట్ఫామ్ అండ్ కంప్లీట్గా సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ప్రతి ఏరియా కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. బాటంలో కూడా చాలా మంచి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు నుంచి మనము
చూసినట్లయితే ఇవన్నీ సెల్ఫ్స్ కానీ ఎంత ఏరియా అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుందండి. దాంతోపాటుగా మనకి కంప్లీట్ వెంటిలేషన్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం దూరంకి వెళ్ళి చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ అనే వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. కిచెన్కి అడ్జసెంట్లోనే యూటిలిటీ స్పేస్ అండి. చూడండి, యూటిలిటీ స్పేస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో, చాలా స్పేషియస్గా మంచి పాయింట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు కూడా చూసినట్లయితే అవన్నీ సోప్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇదంతా కూడా ఫర్దర్గా బర్డ్స్ ఏవి ఇంట్లోకి రాకుండా నెట్ పెట్టకుండా అవన్నీ కూడా నెట్ ఏర్పాటు చేశారు. మనం ఈ విధంగా కిచెన్ నుంచి మళ్ళీ మనం బయటికి వెళ్ళినట్లయితే ఈ విధంగా హాల్, డైనింగ్ ఏరియా ఇదంతా కూడా ప్రీమియంగా చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుంది. చూడండి ఎంత స్పేషియస్గా ఎంత నీట్గా ఉందో. ఈ యొక్క ప్రాపర్టీ